హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ ఘనత ప్రభువులు కలుగునుగాక. ఈ వీడియో చూస్తున్న ప్రియ సోదరి సోదరుడు, ప్రభువైన యేసునామములో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వాక్యం. కాబట్టి ప్రభు తాను యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్య గర్భవతి కుమారునికని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ప్రియ సోదరి సోదరుడా, ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. ఈ లోకంలో మనం గమనించినట్లయితే ఎవరు కూడా జీవితాంతం మనకు తోడుగా ఉండలేరు. జన్మనిచ్చిన తల్లి తండ్రి కూడా మనకు జీవితాంతం తోడుగా ఉండలేరు. మన తోబుట్టువులు మనకు తోడుగా ఉండలేరు. కట్టుకున్న భార్య, కట్టుకున్న భర్త కూడా తోడుగా ఉండలేరు. బంధుమిత్రులు కూడా మనకు జీవితాంతం తోడుగా ఉండలేరు. స్నేహితులు మనకు తోడుగా ఉండలేరు. గమనించండి, తోడుగా మన జీవితాంతము మరణము వరకు మనకు తోడుగా ఉండగలిగింది దేవుడు ఒక్కడు మాత్రమే. అందుకే ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టడం జరిగింది. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని. మన దగ్గర డబ్బు ఉంటే, ఆస్తి ఉంటే అందరూ మనతో ఉంచారు. మన దగ్గర ఏమీ లేకపోతే ఎవరు కూడా మనకు తోడుగా నిలవలేరు. పరిశుద్ధ గ్రంథములో మనం గమనిస్తాము, యోబు గ్రంథములో యోబు భక్తునికి సిరి సంపదలు ఉన్నప్పుడు అందరూ ఆయనతో ఉన్నారు. సిరి సంపదలు ఎప్పుడైతే పోయాయో వాళ్ళందరూ దూరం అయిపోయారు. ఈవెన్ పనివాడు కూడా ఆయన పిలిస్తే పలకడంలే. బంధువులు దూరం అయిపోయారు. స్నేహితులు వచ్చారు, బాధించారు. కట్టుకున్న భార్య కూడా దేవుని దూషించి చనిపో అనింది. అయితే దేవుడు మటుకు యోబును విడిచిపెట్టలేదు. యోబును మొదట ఉన్నదానికంటే రెండంతలుగా ఆశీర్వదించాడు. అవును సోదరి సోదరుడా, లోకంలో నాకు ఎవరు తోడు లేడే అని నువ్వు భయపడవద్దు, బాధపడవద్దు. తోడుగా ఉన్న దేవుడు ఒక ఆయన ఉన్నాడని నువ్వు మర్చిపోవద్దు. ఆయనే ప్రభు అయిన యేసయ్య. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి నువ్వు రాగలిగితే ప్రభువు నీకు జీవితాంతం తోడుగా ఉంచాడు. నీకు ధనము ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, సిరి సంపదలు ఉన్నా లేకపోయినా, ఎవరు నీతో ఉన్నా లేకపోయినా, ప్రభు మటుకు నీతోనే ఉంచాడు, నిన్ను విడిచిపెట్టాడు. ఆయన విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. అందుకే యెహోషువతో అన్నాడు, యెహోషువ మోషేకు తోడైనట్లు నేను నీకు తోడై ఉంటాను, నిన్ను విడువను, ఎడబాయును, దిగులు పడకము, భయపడకము, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని యెహోషువతో దేవుడు మాట్లాడుతూ వాగ్దానం చేశాడు. అవును ప్రియ సోదరి సోదరుడా, నాకు ఎవరు లేరే అని నువ్వు దిగులు పడద్దు. నాతో ఎవరు లేరే అని నువ్వు చింతించవద్దు. ప్రభు నీతో ఉన్నాడు అన్న సత్యాన్ని మర్చిపోవద్దు. ప్రభు నిన్ను విడువడు, ఎడబాయడు. నువ్వు ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఎవరు నీతో ఉన్నా లేకపోయినా ప్రభు నీతో ఉంచాడు. నీకున్న ప్రతి శోధన, ప్రతి సమస్య, శ్రమ తీసివేసి నీకు తోడుగా ఉండి నీకు విజయాన్ని ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక భయపడక, దిగులు పడక, ధైర్యముగా ఉండు. ప్రభు నీతో ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని
మీ కుటుంబాన్ని దీవించింది గాక. తల ఉంచండి, ప్రార్థన చేస్తాను నీ కొరకు. పరిశుద్ధుడా, మంచి దేవుడా, నీ కొందనాలు స్తోత్రాలైనా. ఎదిగోనైనా ఈ మాటలు విన్నా నీ కుమారుడు నీ కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి నైనా. వారి జీవితంలో మీరు ఇమ్మానుయేలుగా ఉండి నైనా వారికి తోడుగా ఉండి వారికి ఉన్న ప్రతి కష్టము నుంచి, శ్రమ నుంచి, శోధ నుండి విడుదలిచ్చి మీరు బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాను. యోబు జీవితంలో ఏ విధంగా మీరు తోడుగా ఉండి రెండంతలుగా ఆశీర్వదించారో ఆ విధంగా నీ బిడ్డలు కూడా మీరు ఆశీర్వదించి బ్లెస్ చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్లో దీవించును గాక.